హలో అసలు మ్యాటర్ ఏంటంటే మాకైతే క్రిస్మస్ కి 1 డే అయితే లీవ్ ఇచ్చాను మా కంపెనీలో. నేనైతే సండే డ్యూటీ ఈ రోజు అయితే వీక్ ఆఫ్ తీసుకున్నాను. నాకైతే ఈ వీక్ నైట్ డ్యూటీ, అందుకని నేనైతే 3 days లీవ్ అని ఇంటికి అయితే పోతున్నాను. సూర్యాపేట బస్ స్టాండ్ కి వచ్చి తిరుపతి బస్ అయితే ఎక్కేసి తిరుపతికి అయితే రీచ్ అయిపోయాను. తిరుపతి రాగానే తిరుపతి బస్ స్టాండ్ పోయి నేనైతే కడప ఎక్స్ప్రెస్ అయితే ఉంది, రాజంపేట అయితే బస్సు లేదు. ఇంక నేను చేసేది ఏం లేక కడప ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాను. ఈ బస్సులు ఎక్కిన నాకైతే భయంగా యాక్సిడెంట్ జరుగుతుంటే కొంచెం చూసుకొని డ్రైవ్ చేయను. మా డ్రైవర్లు ఈ వీడియోస్ ఎక్కిన బస్సు అయితే ఎక్స్ప్రెస్ కాబట్టి ఈయనైతే కొంచెం స్పీడ్ అయితే ఎక్కువ పోతున్నాడు. చూడండి మీరు ఒకసారి ఎంత స్పీడ్ పోతున్నాడు. తిరుపతి నుంచి రాజంపేటకి 2 hours అయితే జర్నీ. నేనైతే 1.5 hours అయితే మమ్మల్ని అయితే రాజంపేటకి రీచ్ చేసినాడు. అంత స్పీడ్ అయితే వచ్చాడు. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, అంత స్పీడ్ అయితే అవసరం లేదు. ఇంకా కోడూరు రాగానే ఇక్కడ మన కోడూరు వాళ్ళు అయితే చూడండి రాజంపేట జిల్లా కేంద్రంగా మార్చాలని అందరూ అయితే పట్టుబడి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా కూర్చోన్నారు. ఇంకా మన రాజంపేట జిల్లా ఎంతమంది కావాలనుకున్నారో ఒకసారి అయితే మన రాజంపేట వాళ్ళు చూస్తా ఉంటే ఈ వీడియో రాయచోటు వద్దు రాజంపేట ముద్దు అని ఒకసారి అయితే కామెంట్ చేయము. ఈ రోజుకైతే ఇదే లాగో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.